వాళ్ళ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. కాని కడుపుతో ఉన్న సావిత్రి అక్కడెక్కడో ఒంటరిగా ఉండడం నాకు బాధగా ఉందమ్మా. ఆ రోజు కలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. ఎందుకు? మీ ఇంట్లోనే కలుద్దాం. సరే అయితే వచ్చాయి, వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. ఏమంది? తనే వస్తానంది. నువ్వు వస్తానన్నా వద్దు, తనే వస్తానందంటే ఖచ్చితంగా ఈ కెమెరా కోసమే అయ్యి ఉంటుంది. ఇంకా తనను నమ్ముకుంటూ కూర్చుంటే నష్టపోయేది మనమే. సావిత్రి చాలా తెలివిగా నిన్ను నమ్మించి మోసం చేయాలని చూస్తోంది. నువ్వన్నదే నిజమైతే సావిత్రి ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళదా? సావిత్రి కోసం ఇప్పటిదాకా చాలా చేశాను బాబా. అయినా సావిత్రి నాతో గేమ్స్ ఆడుతుందని కన్ఫర్మ్ అయిందంటే దాన్ని వదిలిపెట్టను. నో డౌట్ తను గేమ్స్ ఆడుతుంది. వస్తుందిగా, రానివా. అదే నిజమని తేలిందా, కిడ్నాప్ చేసి నేరుగా ముంబై తీసుకెళ్ళిపోదాం. అక్కడికొచ్చి తన్ని కాపాడేవాడు ఎవ్వడో ఉండడు. ఇష్టంగా రానప్పుడు బలవంతంగా తీసుకెళ్ళిపోదాం. నాకు బోర్ కొట్టేంత వరకు ముంబైలోనే ఉంటుంది. ఆ తర్వాత అటు నుంచి అటే దుబాయ్ పార్సల్ చేసేద్దాం. ముంబై తీసుకెళ్ళడానికి రెడీగా ఉండు. ఏంటి సావిత్రి, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? అవును బావా, ఆ చంద్రగడ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ఎక్కడైనా కలుద్దామని అంటున్నాడు. అవునా? అందుకే బయలుదేరుతున్నాను. కాకపోతే నేరుగా ఇంటికి వస్తానని చెప్పాను. మళ్ళీ ఇంటికంటే ప్రాబ్లం అవుతుంది కదా సావిత్రి. మన మీద అనుమానం రానంత వరకు ప్రాబ్లం ఏం ఉండదు బావా. ఒకవేళ ప్రాబ్లం అయినా ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే మనకి వాడింట్లో ఉన్న ఆ స్పై క్యామ్ కావాలి. అందుకే వాడికి ఇంటి దగ్గర కలుద్దామని చెప్పాను. జాగ్రత్త సావిత్రి. ఏం పర్వాలేదు బావా, వస్తానని చెప్పాను కాబట్టి ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళి వాణ్ణి మాటల్లో పెట్టి ఆ కెమెరా తీసుకురావాలి. ఇప్పుడు మనకున్న ఆధారం అదొక్కటే. తోడుగా అక్కడ వరకు నన్ను రమ్మంటావా? అవసరం లేదులే బావా, వెంటనే వచ్చేస్తాను. సరే, వస్తాను బావా. ఏంటి వదినా? ఒక నిమిషం ఉండు. ఏంటి వదినా ఇది? ఏంటేంటి? అప్పుడంటే నువ్వెవరో, ఇప్పుడెవరు? నా భర్తకి చెల్లెలివి, ఈ ఇంటి ఆడపడుచువి. నీకు జరగాల్సిన మర్యాదలు జరగాలిగా. ఆడపడుచు మర్యాదలు. నాకు నువ్వు మర్యాదలు చేయడం ఏంటి వదినా? ఈ ఇంటి ఆడపడుచువని తెలిసాక మొదటిసారిగా ఇంట్లోకి వస్తున్నావు, అందుకే ఈ మర్యాదలు.
ఇది మర్యాదలే కాదు, ఇండైరెక్ట్ గా నిన్ను కాక పట్టడం కూడా. రా నందిని. కూర్చో నందిని. ఎలా ఉంది నందిని కొత్త ఇల్లు? కొత్తగానే ఉంది. కళ్ళెదురుగా ఉన్న అన్నయ్యని గుర్తుపట్టలేకపోయాను ఇంతకాలం. ఈ రోజు మా అన్నయ్యకు దగ్గరగా ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. అదే విచిత్రం, ఒకరి గురించి ఒకరు వెతుక్కుంటున్నారు, కానీ ఇద్దరూ ఎదురెదురుగానే ఉన్నారు. అయినా మీరు వెతుక్కుంటుంది మిమ్మల్ని అని తెలియడానికి ఎంతకాలం పట్టిందో చూసావా? అంతా ఇంత కాదు వదినా. చిన్నప్పటి నుంచి భయం తప్ప మరొకటి తెలీదు. ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగాను. ఇప్పుడు మావయ్య నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. మంచి రోజులొస్తే అన్నీ మంచిగానే జరుగుతాయి. ఆ మంచి రోజు నీకెప్పుడు వస్తుంది వదినా? ప్రయత్నిస్తున్నాను, ఫలితం అదే వస్తుంది. దూరంగా ఉండి ఎన్ని రోజులు ప్రయత్నిస్తావు? ఈ రోజు మీ ఇద్దరిని కలపడానికి మేమందరం ఉన్నాం. రావదినా, మన ఇంటికి వెళ్దాం. మన అన్న మాటకి దూరమై చాలా రోజులైంది. ఆ మాట మీ అన్నయ్య అనుకున్న రోజు అలాగే వస్తాను. అంటాడు వదినా, ఈ రోజు కాకపోతే రేపంటాడు. నువ్వు కళ్ళ ముందు కనిపిస్తూ ఉండు చాలు. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది. రావదినా, బట్టలు సర్దుకుందు గాని. ఒంటి మీద మరక పడితేనే నలుగురిలోకి రావడానికి ఇబ్బంది పడతాం. అలాంటిది నా మీద పడింది మరక కాదు, మచ్చ. ఆ మచ్చని చెడగొట్టాకే నేను మళ్ళీ ఆయన ముందుకొస్తాను. అది కాదు వదినా. లేదు నందిని, తను ఇప్పుడు రావడం కరెక్ట్ కాదు. తన మీద పడిన నింద తెలుగుపోవాలి, అప్పుడే వస్తుంది. అవును నందిని, నా భర్త మనసులో నా స్థానం నాకు రావాలి. నా మీద ఆయన మనసులో చనిపోయిన నమ్మకం తిరిగి బ్రతకాలి. అప్పుడే నేను ఆయన ముందుకొస్తాను. అప్పటి వరకు నేను రాలేను. అలా అయితే నేను ఇక్కడే ఉంటాను. ఇంతకాలం దగ్గరగా ఉండే దూరంగా బతికావు. ఇన్నాళ్లకు మీ అన్నయ్య ప్రేమ నీకు దొరికింది. నా కోసం దాన్ని ఎందుకమ్మా దూరం చేసుకుంటావు? నీకు మీ అన్నయ్యే కాదు, ఇప్పుడున్న మానసిక పరిస్థితికి మీ అన్నయ్య దగ్గరుండటం చాలా అవసరం. నువ్విక్కడ ఒంటరిగా బాధపడుతూ ఉంటే నేనెక్కడ సంతోషంగా ఎలా ఉండగలుగుతాను వదినా? నేను బాధపడుతుంది కూడా మీ అన్నయ్య దగ్గరికి రావాలనేగా. నాకు తోడుగా మా బావ ఎలాగో ఉన్నాడు. నన్ను నేను నిరూపించుకొని ఆ రోజు నా ఇల్లు అన్న హక్కుతో అప్పుడొస్తాను. అప్పటి వరకు నా కోసం మీ అన్నయ్యని బాధ పెట్టకు. అది కాదు వదినా. ఇదిగో, వదిన చెప్పింది వినాలి. లేదనుకో మా ఆడపడుచు మానసికంగా హింసిస్తుంది, కట్నం కోసం రోజు కొడుతుందని కేసు పెడతాను. ఇలా అందరం కలిసి ఆ ఇంట్లో నవ్వుకునే రోజు త్వరలోనే వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అలాగే.
సావిత్రి ఈ పాటికి వస్తూ ఉంటుంది. తనొచ్చి ఏం చేస్తుందో చాటు నుంచి నువ్వు అబ్జర్వ్ చేయి. నేను అబ్జర్వ్ చేస్తాను. ఖచ్చితంగా తను వచ్చేది కెమెరా కోసమే. చూద్దాం, నీ అనుమానమే నిజమై సావిత్రి ఆ కెమెరా తీసింది అనుకో, తిరిగి వెళ్ళదు. రేపు ఈ టైంకి ముంబైలో తేలుతుంది. డౌటే లేదు. వెళ్ళడానికి వెహికల్ రెడీ చేసి పెట్టుకో. నీకు మరీ తొందరగా ఉంది బాబా. నీకు తన మీద మోజుంది కాబట్టే నీకు తన గురించి అర్థం కావడం లేదు. ఎవరికి అర్థం కావడం లేదో కాసేపట్లో తేలిపోతుందిగా. బాబా, సావిత్రి వస్తున్నట్టుంది. నువ్వు బయలుదేరు. 10 నిమిషాల్లో సావిత్రి జాతకం తేలిపోతుంది. పో. ఓకే. హాయ్ సావిత్రి, ప్లీజ్ ఇడా. పర్వాలేదు. నీకోసం వెయిట్ చేస్తున్నాను. వస్తానని చెప్పానుగా. నువ్వు వస్తున్నావంటే నిన్ను చూడాలన్న ఆశతో గుండె వేగంగా కొట్టుకుంటుందిగా. వచ్చేసావు, నార్మల్ అయిపోయింది. ఏదో మాట్లాడాలి అన్నారు. ఏముంది, ఆ రోజు కలుద్దాం అనుకున్నాము, కుదరలేదు. కలిసినట్టు ఉంటుంది కదా అని. నువ్వు బాధపడుతున్నావు అని తెలిసిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు తెలుసా. పాపం, నా గురించి మీ నిద్ర పాడు చేసుకుంటున్నారా? నీకోసం ప్రాణాలే తీసుకుంటాను, నిద్రదేముంది. ఏం ఆలోచించావు సావిత్రి? ఏ విషయం? అదే ఆ రోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఆలోచించి చెప్తానన్నావు. ఓ, ఆ విషయమా? ఆ విషయం గుర్తు చేసుకుంటేనే ఏడు పాగడం లేదు. నిన్ను నన్ను అనుమానించాడన్న బాధ ఇంకా నా గుండెల్ని పిండిస్తుంటే ఎవరి గురించి ఆలోచించమంటారు, ఎలా ఆలోచించమంటారు? వద్దు వద్దు సావిత్రి, వద్దు. నువ్వు ఏడోకు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను. మీరు బాధపడితే నేను చూడలేను. మరి నా గురించి ఆలోచించొచ్చుగా. ఆలోచిస్తాను, కానీ ఈ బాధ మర్చిపోవటానికి నాకు కొంచెం టైం కావాలి. తీసుకో, నీకు కావాల్సినంత టైం తీసుకో. ఇదిగో, ఈ మంచితనమే మీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది, కానీ ఏమి చేయలేకపోతున్నాను. చెయ్యాలనిపిస్తుంది కదా, అది చాలు. తొందర ఏం లేదు, వెయిట్ చేస్తా. జస్ట్ 1 minute.
హలో బాబా. ఏంటి అసలు విషయం వదిలేసి లవ్ ఆడుకుంటున్నారా? అవునా, అలా జరిగిందా? సావిత్రి ఒక్క నిమిషం, ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడేసి వస్తాను. అలాగే. బాబా. బాయ్. ఇంకేంటి సావిత్రి? చెప్పాను కదా కాస్త టైం కావాలని. ఓకే ఓకే ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం. నేనింక బయలుదేరుతాను. అదేంటి, కాసేపు ఉండొచ్చుగా? మళ్ళీ వస్తానులే. ఉంటాను. బాయ్. సావిత్రి, డ్రాప్ చేయనా? పర్వాలేదు, నా వెహికల్లో వచ్చానులే. బాయ్. బాయ్. సావిత్రి గురించి నాకు తెలీదా? ఏమన్నా? కెమెరా సావిత్రి పెట్టిందా? నాది నమ్మకం, నీది అనుమానం. నీ అనుమానాలతో నా బుర్ర పాడు చేస్తావా? చూసావుగా, అది సావిత్రి అంటే.
నా సావిత్రిని అనుమానించొద్దని నీకు 100 సార్లు చెప్పాను. ఇంకొకసారి తన గురించి నా ముందు వాగావనుకో, బుర్రలో బుల్లెట్ దిగుద్ది. టీ జోడి తిరిపోయింది. బ్యూటిఫుల్. అరే మీ ఆడవాళ్ళు రా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.